హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మెంతాకు, గోధుమ పిండితో మంచి స్నాక్ రెసిపీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినేయొచ్చు. లేదా పిల్లలకి లంచ్ బాక్స్ లేకైనా ఇచ్చి పంపియచ్చండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు గూడా. మెంతాకు అనేది మన ఒంటికి గూడా మంచిదండి. చలవిస్తుంది. బాడీలో వేడున్నప్పుడు అయినా గూడా ఈ మెంతాకు తిన్నామంటే ఒంటికి చలవిస్తుంది. అంతే కళ్ళకు గూడా మంచిదండి ఈ ఆకుకూరలనేది. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను ఒక కట్ట మెంతికూర తీసుకున్నానండి. ఒక పెద్ద కట్ట మెంతికూర తీసుకున్నాను. మెంతికూరని 1, 2 సార్లు శుభ్రంగా కడుక్కునేయాలి ఇలా ఒలుచుకునేసి. మెంతాకనేది మనకి ముదురుది కాకుండా లేతదైతే ఈ రెసిపీకి చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము. ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. మనం కొత్తిమీర కట్ చేస్తాం గదా! అదిలాగా కట్ చేసుకోవాలి. చూసారు గదా! ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకునేసి ఇందులో ఒక స్పూను నూనె వేసుకునేద్దాము. ఇలా నూనె హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకునేసి ఈ మెంతికూరని బాగా మగ్గించుకోవాలి. మనకి ఇంత ఉన్న ఆకుకూర పిడికెడంత అయిపోవాలండి. అప్పటి వరకు మంట అనేది మీడియంగా పెట్టుకొని ఇలా బాగా మగ్గించుకోవాలి. చూసారు గదా! ఇలా మగ్గిపోయింది ఆకుకూర అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకునేద్దాము. ఇలా కప్పు ఫుల్లుగా తీసుకోవాలండి గోధుమ పిండి అనేది. ఇప్పుడు దీన్ని ఇలా బాగా జల్లించుకునేద్దాము. 1 కప్పు గోధుమ పిండికి ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. సూజీ రవ్వ అంటారు గదా! అలా ఒక అరకప్పు సూజీ రవ్వ. చిన్న కప్ అండి అది. అలానే ఒక స్పూన్ మిరప్పొడి వేసుకునేసి, రుచికి సరిపడంత ఉప్పు వేసుకునేద్దాము. అలానే ఒక చిటికెడు పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. అలానే ఒక చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకునేసి, ఇందులోనే ఒక స్పూను వాము వేసుకునేద్దాము. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. వామనేది ఇలా నలిపి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకునేద్దాము. నువ్వులు వేసిన తర్వాత ఇలా ఒకసారి పిండికి మొత్తం ఇవంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అనేది వాళ్ళు తిన్న దాన్ని బట్టి వేసుకుంటారండి. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు గదా! దాన్ని బట్టి చూసి వేసుకోవాలి ఉప్పు, కారం అనేది. ఇప్పుడు ఇట్లా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు వేడి వేడి కాంచుకున్న నూనె వేసుకోవాలండి. చాలా వేడిగా ఉండాలి నూనె అనేది. అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా వస్తాయి. ఇలా నూనె వేసిన తర్వాత స్పూన్‌తో బాగా ఇట్లా కలుపుకోవాలి. వేడి మీద మనం చెయ్యి పెట్టకుండా ఉండాలి కాబట్టి ఇలా స్పూన్‌తోనే అనుకోవాలండి. ఇప్పుడు స్పూన్ తీసి పక్కన పెట్టేసి పిండిని మొత్తం చేత్తో బాగా కలుపుకునేద్దామండి. ఇలా చేత్తో కలిపినామంటే పిండి అనేది మనకి ఈ కలర్ వస్తుంది. అంటే ఉప్పు, కారం, మిరప్పొడి అంతా కూడా పిండికి పట్టి ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకు వేసుకునేద్దాము. మెంతికూరను కూడా ఈ పిండిలో బాగా కలుపుకోవాలండి. మనకి పిండిలో మొత్తం కలిసిపోవాలి ఆకుకూర కూడా. చూసారు గదా! ఇలా కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం కాచి చల్లార్చుకున్న గోరువెచ్చని నీళ్లు వేసుకునేద్దాము. నీళ్ళనేది మరీ వేడిగా ఉండకూడదు. అలా అని చల్లగా ఉండకూడదు. చేతి మీద వేసుకుంటే గూడా మనకి ఇలా కాలకుండా గోరువెచ్చగా ఉండాలి. అంతవరకు వేసుకుంటూ, చూసుకుంటూ పోసుకోవాలండి. అంత వేడిగా ఉంచుకునేసి. పిండిలో ఒకేసారి నీళ్లు వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండిని మనం చపాతీ ముద్దలాగా. అంటే మనం చెక్కలకు కలుపుకుంటాం గదా! అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసుకునేసి మరొకసారి బాగా కలుపుకునేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాం. ఎక్కువ సేపు ఏం అవసరం లేదు. 10 నిమిషాలైతే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఆరిపోకుండా మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకునేసి, 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం పిండిని చూద్దాము. 10 నిమిషాల తర్వాత అండి నేను పిండి మళ్ళీ చూపిస్తా ఉన్నాను చూడండి. మనకి 10 నిమిషాలు నానితే సరిపోతుంది. పిండిని మరొకసారి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి ఒక 4 ఉండల్లాగా డివైడ్ చేసుకునేద్దాము. అంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు. ఇలా పెద్ద సైజే తీసుకోవాలండి పిండి ముద్దలనేది. మొత్తం మనం తీసుకున్న పిండికి ఒక 4 ఉండలొచ్చినాయి. ఇలా మొత్తం రౌండ్‌గా చుట్టుకునేసి ఇప్పుడు ఇందులోంచి ఒక పిండి ముద్దను తీసుకునేసి ఒక బటర్ పేపర్ మీద పెట్టి రుద్దుకునేద్దాము. మనం నూనె గాని, పిండి గాని ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఇలా చేత్తో అన్నుకున్న తర్వాత ఒక పూరీ కర్ర తీసుకునేసి ఇలా రుద్దుకోవాలి. మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా చిన్నగా రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకున్న తర్వాత మనకి రౌండ్ వచ్చింది గదా! ఇంకా రౌండ్‌గా రావాలంటే ఇట్లా ఏదన్నా మూత తీసుకునేసి ఈ మూతను సెంటర్‌లో పెట్టి మనం రౌండ్‌గా చేసుకునేస్తే రౌండ్ అనేది గూడా వస్తుంది. చూసారు గదా! ఈ సైడ్ ఉండే పిండంతా తీసుకునేసి ఇప్పుడు దీన్ని చాకుతో ఒక 4 భాగాలుగా కట్ చేసుకునేద్దాము. ఫస్ట్ ఇటు సెంటర్‌కి పెట్టి కట్ చేసుకునేసి, మళ్ళీ ఈ వైపు సెంటర్‌కి పెట్టుకునేస్తే 4 భాగాలొచ్చినాయి చూడండి. ఇప్పుడు మనం వీటిల్ని ఇట్లా మధ్య మధ్యలోకి ఘాట్లు పెట్టుకునేయాలి. ఇలా ఘాట్లు పెట్టేదాని వల్ల మనకి ఆయిల్‌లో ఏస్తే పొంగకుండా క్రిస్పీగా వస్తాయి. అన్నిటిని ఇదే మాదిరిగా పెట్టుకునేద్దామండి.
మనకి పిండి సైజు కూడా ఎంత మందం ఉండాలనో కూడా చూపిస్తాను చూడండి. అన్నిటికి పెట్టుకున్న తర్వాత ఒక పీస్ తీసి చూపిస్తా ఉండాను. ఇలా ఉండాలండి మనకి. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఎక్కువ తక్కువ లేకుండా ఇలా ఉందంటే మనకి ఆయిల్‌లో వేసినప్పుడు క్రిస్పీగా వస్తుంది. పిండినన్నిటిని ఇదే మాదిరిగా చేసుకుందామండి. ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మనం చేసి పెట్టుకునేటియన్నీ ఇలా ప్లేట్‌లో విడివిడిగా వేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్‌లో వేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా అన్నీ చేసుకున్నాం చూడండి. ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకునేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని కొంచెం పిండి వేసి చూస్తే ఆయిల్ అనేది ఈ మాత్రం హీట్‌గా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనము ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మంటనేది మీడియంగా పెట్టుకునేసి ఇవి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. ఇవి వేసిన 1 నిమిషం తర్వాతనే మనం గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలి. వెంటనే తిప్పినామంటే ఇవి కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి వేసిన 1 నిమిషం తర్వాత మనం ఇలా గరిటెతో తిప్పుకునేసి ఇవి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి తీసి పక్కన పెట్టుకునేసి మిగతాటివి కూడా ఇదే మాదిరిగా వేసుకునేద్దాము. మంట అనేది మీడియంగా ఉంచితే మనకి ఇవి క్రిస్పీగా వస్తాయండి. హై ఫ్లేమ్‌లో ఉంచినామంటే పైన వేగిపోయినట్టు ఉంటుంది గానీ చల్లారిన తర్వాత మెత్తగా ఉంటాయి. అందుకే మనం మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి ఇవి. అన్నీ ఇదేలాగా చేసుకునేసి సేమ్ అంతే అండి. వేసిన 1 నిమిషం తర్వాత దీన్ని అటు ఇటు కదిపించుకునేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఒక 15 రోజులు గాని, 20 రోజులు గాని నిలువుంటాయండి. చాలా బావుంటాయి. ఆయిల్‌లో నుంచి తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉన్న చల్లారిపోయే కొద్దీ ఇవి క్రిస్పీగా వస్తాయండి. మనం చపాతీ రుద్దే దాన్ని బట్టి ఉంటుంది క్రిస్పీ అనేది. మందంగా రుద్దుకోకుండా పలచగా రుద్దుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్‌కి వేసి పెట్టుకునేస్తే మనకి ఒక 15 రోజులు నిలువుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి. చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు గదండీ ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది.